హలో గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఐక్యూస్ Z9 వర్సెస్ నథింగ్ ఫోన్ 2A గైస్. మనకి రెండు మొబైల్స్ కూడా ఆల్మోస్ట్ మనకు సేమ్ ఫీచర్స్తోనే వస్తాయి. ఏమంటే మనకు ప్రైస్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మనకి ఐక్యూస్ Z9 వచ్చేసి 20,000 రూపీస్కి వస్తుంది. మనకి నథింగ్ ఫోన్ 2A వచ్చేసి 24,000 రూపీస్కి వస్తుంది గైస్. ఈ రెండు మొబైల్స్ కూడా మనకు 4,000 రూపాయలు అనేది డిఫరెన్స్ ఉంది. కానీ మనకు ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి. ఈరోజు వీడియోలో రెండు మొబైల్లో ఏ మొబైల్ తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేగా కొత్త వాళ్ళు మా ఛానల్ ఫస్ట్ మిషన్ అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్, ఈ ఐక్యూస్ Z9 వర్సెస్ ఈ నథింగ్ ఫోన్ 2Aలో మీరు ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం గైస్. ఫస్ట్ గైస్, ఈ రెండు మొబైల్ సంబంధించిన డిజైన్ గురించి మాట్లాడితే మనకి ఐక్యూస్ Z9లో వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ బ్యాక్ వస్తుంది గైస్. కానీ మనకు నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం మనకు గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. రెండు మొబైల్లో డిజైన్ ఏది బాగుందంటే నథింగ్ ఫోన్ 2 అనేది మనకు చాలా బాగుంటుంది గైస్. ఎందుకంటే మనకు నథింగ్ వచ్చేసి కొద్దిగా కొత్తగా వస్తుంది. మనకు బ్యాక్ సైడ్ మొత్తం LED లైట్స్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్ డిజైన్. మనకి నథింగ్ ఫోన్స్ అంటేనే మెయిన్గా వచ్చేసి బ్యాక్ సైడ్ లుక్. మనకి నథింగ్ ఫోన్ 2Aలో కూడా డిజైన్ అనేది మనకు చాలా బాగుంది. ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కానీ మనకి నథింగ్ ఫోన్ 2A మాత్రం డిజైన్ మాత్రం కొత్తగా ఉంటుంది గైస్. చూడడానికి మనకు చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ గైస్, ఇప్పుడు డిస్ప్లేస్ గురించి మాట్లాడితే మనకి ఐక్యూస్ Z9లో వచ్చేసి 6.67 ఇంచెస్ 120 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది గైస్. దీంట్లో మనకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1800 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ వస్తుంది. మనకి నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి సేమ్ సైజ్ వస్తుంది. మనకు 6.7 ఇంచెస్ 120 Hz AMOLED డిస్ప్లే వస్తుంది గైస్. దీంట్లో మనకు బ్రైట్నెస్ వచ్చేసి 1300 నిట్స్ వస్తుంది. మనకు ఈ రెండిట్లో మనకు మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి బ్రైట్నెస్ గైస్. మనకు ఐక్యూలో వచ్చేసి కొద్దిగా బ్రైట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. ఓవరాల్ మనకు రెండు డిస్ప్లే సైజ్ కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి. డిస్ప్లే కూడా మనకు రెండు డిస్ప్లే కూడా చాలా బాగున్నాయి కదా. మనకి ఐక్యూలో వచ్చేసి కొద్దిగా బ్రైట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ ఐక్యూలో వచ్చేసి. ఈ రెండు మొబైల్స్లో డిస్ప్లేస్ ఏది బాగుందంటే రెండు కూడా బాగుంది. కొద్దిగా మీకు బ్రైట్నెస్ ఎక్కువ కావాలంటే ఐక్యూస్ Z9 తీసుకోవచ్చు. మనకి రెండు మొబైల్స్లో కూడా డిస్ప్లేస్ అనేది చాలా బాగున్నాయి. నెక్స్ట్ గైస్, ఈ రెండు మొబైల్స్ సంబంధించిన కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో కెమెరాస్ అనేవి కొద్దిగా చేంజ్ అవుతాయి గైస్. మనకి ఐక్యూస్ Z9లో వచ్చేసి 50 MP సోనీ IMX 882 సెన్సార్ని యూజ్ చేసినారు గైస్. మనకి ఇది ఐక్యూలో వచ్చేసి సోనీ కెమెరా వస్తుంది, మెయిన్ కెమెరా. అది కూడా మనకు OS సపోర్ట్ చేస్తుంది గైస్. ఈ బడ్జెట్లో సోనీ కెమెరా అంటే ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు, ఈ ఐక్యూస్ Z9. నెక్స్ట్ మనకు 2 MP బొకే కెమెరా ఉంటుంది గైస్. బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా మాత్రం మనకు సోనీ కెమెరా వస్తుంది. మనకి అదే నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా వస్తుంది గైస్. అది కూడా మనకు OS సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్. మనకి నథింగ్లో వచ్చేసి సోనీ కెమెరా అయితే ఉండవు. మనకి ఓన్లీ ఐక్యూస్ Z9లో మాత్రమే సోనీ కెమెరా యూజ్ చేస్తున్నారు గ్యాస్. మనకి రెండు మొబైల్లో కెమెరా ఏది బాగుందంటే ఐక్యూస్ Z9 మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది గ్యాస్. మీరు ఒకవేళ కెమెరా కోసం ఒక మంచి ఫోన్ చూస్తున్నట్లయితే ఈ ఐక్యూస్ Z9 అనేది తీసుకోండి. ఇది ఒక మీకు మంచి కెమెరా అని చెప్పొచ్చు ఈ 20,000 రూపీస్లో. ఫ్రంట్ కెమెరాస్ వచ్చేసి మనకి ఐక్యూలో వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. నథింగ్లో వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా గ్యాస్. మనకు కొద్దిగా నథింగ్లో వచ్చేసి సెల్ఫీ కెమెరాస్ అనేవి కొద్దిగా బెటర్ వస్తాయి. నెక్స్ట్ గ్యాస్, ఈ రెండు మొబైల్లో యూజ్ చేసిన ప్రాసెసర్స్ వచ్చేసి మనకి ఐక్యూలో వచ్చేసి MediaTek Dimensity 7200 ప్రాసెసర్ యూజ్ చేసినారు గ్యాస్. మనకి నథింగ్లో కూడా సేమ్ ప్రాసెసర్ యూజ్ చేసినారు, MediaTek Dimensity 7200. ఇది ఏమంటే కొద్దిగా మనకు నథింగ్ కస్టమైజ్ చేసింది దీన్ని. ఇది మనకు MediaTek Dimensity 7200 Pro గ్యాస్. మనకు జస్ట్ పేరు కూడా ప్రో పెట్టినారు, కానీ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఐక్యూలోనే కొద్దిగా బెటర్ ఉంటుంది. నేను యూట్యూబ్లో చాలా రివ్యూ చేసినాను గ్యాస్ మనకు ఈ ఐక్యూస్ Z9 నథింగ్ ఫోన్ది. కానీ మనకు పర్ఫార్మెన్స్ మాత్రము ఈ ఐక్యూస్ Z9లోనే మనకు బాగుంది. మనకి దీంట్లో ఆండ్రాయిడ్ స్కోర్ కూడా మనకి ఐక్యూలోనే కొద్దిగా ఎక్కువ స్కోర్ వేస్తుంది గ్యాస్ మన నథింగ్తో కంపేర్ చేస్తే. ఈ రెండు మొబైల్లో మీరు ఒకవేళ గేమింగ్ కోసమే ఒక మంచి ఫోన్ చూసినట్లయితే ఈ ఐక్యూస్ Z9 అనేది తీసుకోండి. నెక్స్ట్ గ్యాస్, దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే మనకి ఐక్యూస్ Z9లో వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గ్యాస్. మనకి ఐక్యూలో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఓకే అని చెప్పొచ్చు. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చినారు, బ్యాటరీ బ్యాకప్ కూడా మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చినారు గ్యాస్. మనకి నథింగ్ ఫోన్ 2Aలో కూడా 5000 mAh బ్యాటరీ ఇచ్చినారు, ప్లస్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి ఒక మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి దీంట్లో ఛార్జర్ గ్యాస్. మనకి దీంట్లో బాక్స్లో వచ్చేసి ఛార్జర్ అనేది ఇవ్వరన్నమాట. మీరు ఛార్జర్ని మీరు సపరేట్ కొనుక్కోవాలా. మనకి అది సపరేట్ ఛార్జర్ కొనుక్కోవాలంటే 2500 రూపాయలు పడుతుంది గ్యాస్. 45 వాట్స్ అడాప్టరు, అది కూడా మనకు నథింగ్ ఒరిజినల్ అడాప్టర్ అని చెప్పొచ్చు. మీరు ఈ మొబైల్ కొనింది కాక మీరు ఛార్జర్ కోసం మరి ఇంకా 2500 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలా. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ నథింగ్ ఫోన్ 2Aలో. మనకి ఐక్యూలో వచ్చేసి ఛార్జరు, కేసు మనకి అన్నీ కూడా ఇచ్చినారు బాక్స్లోన. మనకి రెండు మొబైల్స్లో కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి గ్యాస్. మనకి రెండు మొబైల్స్లో కూడా
సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు గైస్ ఈ రెండు మొబైల్ సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడితే మనకి ఐక్యూ Z9 వచ్చేసి 8 GB ర్యామ్ 128 ఇంటర్నల్ వచ్చేసి 20,000 రూపాయలు పెట్టినారు గైస్. మనకి నథింగ్ ఫోన్ 2 వచ్చేసి 8 GB ర్యామ్ 128 వచ్చేసి 24,000 రూపాయలు పెట్టినారు. మనకి రెండు మొబైల్లో కూడా డిఫరెన్స్ వచ్చేసి 4,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది గైస్. మనకి ఐక్యూ వచ్చేసి 20,000కి వస్తుంది, మనకి నథింగ్ వచ్చేసి 24,000 రూపాయలకి వస్తుంది. మనకు వచ్చేసి ఈ రెండు మొబైల్స్ కూడా 4,000 రూపాయలు అనేది డిఫరెన్స్ ఉంది. కానీ మనకి ఐక్యూ వచ్చేసి తక్కువ రేట్కే మంచి ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గైస్. మనకి రెండు మొబైల్లో కూడా ఏ మొబైల్ తీసుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఐక్యూ Z9 గైస్. మనకి దీంట్లో విన్నర్ వచ్చేసి ఐక్యూ Z9. ఎందుకంటే మనకి ఐక్యూ Z9లో వచ్చేసి సోనీ కెమెరా వస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది గైస్. మనకి నథింగ్ ఫోన్తో కంపేర్ చేసినా కూడా మనకి ఐక్యూ Z9లో కొద్దిగా ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టింది గైస్, 4,000 రూపాయలు డిఫరెన్స్. మరి నథింగ్లో మనకు ఛార్జర్ కూడా వీడియో అదొక మైనస్ దాంట్లోన. ఇది మాత్రం 20,000 రూపీస్లో ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ Z9. మనకి రెండు మొబైల్స్ కూడా 2,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా వచ్చింది గ్యాస్. మీరు ఐక్యూ మీద క్రెడిట్ కార్డ్ వాడితే మనకు 18,000 రూపాయలకి వస్తుంది స్టార్టింగ్ వేరియంట్. మీరు నథింగ్ ఫోన్కి క్రెడిట్ కార్డ్ వాడితే మనకి 22,000 రూపాయలకి వస్తుంది గ్యాస్. మనకి రెండు మొబైల్స్ కూడా 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. మనకు ఓవరాల్ వచ్చేసి ఐక్యూ Z9 మాత్రం మనకు చాలా బాగుంటుంది. కెమెరా కానీ పర్ఫార్మెన్స్ కానీ మిగతా అన్ని ఫీచర్స్ కూడా దీంట్లో బెటర్ ఉన్నాయి గ్యాస్ ఐక్యూ Z9లో. మనకి నథింగ్లో వచ్చేసి మనకి మెయిన్ చూడడానికి డిజైన్ అనేది చాలా బాగుంటుంది. మన కెమెరాస్ కూడా మనకి డీసెంట్గానే ఉన్నది. ఏమంటే కొద్దిగా ప్రాసెసర్ వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్లో కొద్దిగా ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి ఉన్నాయి. మనకి దీంట్లో యూఐ కూడా క్లీన్ యూఐ ఉంటుంది కదా, మనకు యాడ్స్ కానీ ఎక్కువ యాప్స్ ఏమి ఉండవు. నథింగ్ ఫోన్ వచ్చేసి మనకు చూడడానికి బాగుంటుంది, మనకి సాఫ్ట్వేర్ కూడా చాలా బాగుంటుంది, మనకు క్లీన్ ఉంటుంది. ఇవే మనకి రెండు మొబైల్స్లో డిఫరెన్స్. ఓవరాల్ మనకు రెండు మొబైల్స్లో వచ్చేసి ఐక్యూ Z9 మాత్రం మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పాలి. ఇంతకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.